హలో ఆల్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ షెడ్యూల్ రిలీజ్ చేసింది, మనకు తెలిసిందే. సో దాని దృష్ట్యా మేము ప్రతి సంవత్సరము ఎప్పుడైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుందో ఆ పర్టికులర్ సంవత్సరంలో ఒక ప్రాపర్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్తో మేము ముందుకు వస్తాము. అండ్ వెరీ సక్సెస్ఫుల్. లాస్ట్ టైం జరిగినటువంటి నోటిఫికేషన్లో 32+ ర్యాంక్స్ వచ్చాయి. నియర్లీ 6 డిప్యూటీ కలెక్టర్స్ అయ్యారు. మాధురి ఆమె మా ఆంథ్రపాలజీ జనరల్ స్టడీస్ యాజ్ వెల్ యాజ్ ఏపీపీఎస్సి మెయిన్స్ టెస్ట్ సిరీస్ అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్, ఇన్ని ప్రోగ్రాంలో మాధురి, ఇలా ఎంతోమంది 32 స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో మేము సెలబ్రేట్ కూడా చేసుకున్నాము. అది మా యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు. దాని దృష్ట్యా మళ్ళీ అలాంటి సక్సెస్ కోసమే, అలాంటి సక్సెస్ రావాలి అనే ఆలోచనతో మళ్ళీ మేము మీ ముందుకి మెయిన్స్ టెస్ట్ సిరీస్తో వస్తున్నాము. ఈ పర్టికులర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ వచ్చేసి మనకి February 3కి స్టార్ట్ అవుతుంది. మనకు తెలుసు May 3కి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. 3rd ఇంగ్లీష్, తెలుగు, 4th అండ్ 5th నుంచి ఎస్ఏ పేపర్ ఉంది, తర్వాత హిస్టరీ పేపర్ ఉంది, తర్వాత పాలిటీ పేపర్ ఉంది, తర్వాత ఎకానమీ పేపర్ ఉంది అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ ఉంది. అలా May 3 నుంచి May 9 వరకు ఏకదాటిగా జరిగేటటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్, ఒక మ్యారథాన్ లాగా జరిగేటటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్కి మీరు రెడీ అవ్వడానికి February 3rd నుండి మీ ముందుకు మేము వస్తున్నాము. సో March 3, April 3 అండ్ May 3 ఈ 90 days ప్రోగ్రామ్ మీ ముందుకు ఉంటుంది. ఈ 90 days ప్రోగ్రామ్ కనుక ప్రాపర్గా మీరు ఫాలో అవుతే, అంటే ఈ 90 days కనుక మీరు ప్రాపర్గా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీరు మరో గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారు, మీరు డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అవుతారు. సో దానికి ఒక కఠోరమైనటువంటి దీక్ష అవసరము. మీరు కనుక కఠోరమైనటువంటి దీక్ష చేస్తాను, నేను శ్రమ పడతాను అని అంటే మాత్రము ఈ పర్టికులర్ మీకు ఖచ్చితంగా, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఇందులో 70 టోటల్ టెస్ట్ ఉంటాయండి. అందులో డైలీ టెస్ట్ కూడా ఉంటాయి. ఆ డైలీ టెస్ట్కి మోడల్ ఆన్సర్ ఉంటుంది. ఆ మోడల్ ఆన్సర్కి ఎవాల్యుయేషన్ కూడా ఉంటుంది. సో డైలీ ఆన్సర్స్కి ఎవాల్యుయేషన్ ఉంటాయి. 11 సెక్షనల్ టెస్ట్ ఉంటాయి. 5 ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి. 3 ఎస్ఏ టెస్టులు ఉంటాయి. అలా ఓవరాల్గా 70 టెస్ట్ మేము మీకు అందుబాటులో తెస్తాము. ఆల్రెడీ డిప్యూటీ కలెక్టర్ భానుశ్రీ ర్యాంక్ 1 అండ్ మాధురి, డిప్యూటీ కలెక్టర్ భానుప్రకాష్, షేక్ ఐషా, స్వాతి, మెరువచందు, సదా సాయి, అభిషేక్, డిఎస్పి, ఇలా ఇంత సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి అకాడమీ. అలాంటి ప్రోగ్రామ్తోనే మేము ముందుకు వస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో మీకు 400+ మోడల్ ఆన్సర్స్ మీ అందుబాటులో ఉంటాయి. ఆన్ టైమ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. దాంతోపాటు 1-to-1 సెషన్ కూడా, ఎలా మీరు ఇంప్రూవ్ అవ్వచ్చు, ఇంకా బాగా ఆన్సర్ ఎలా రాయొచ్చు అని చెప్పేసి ప్రతి టెస్ట్కి, వీక్లీ టెస్ట్కి మాత్రం ఖచ్చితంగా 1-to-1 సెషన్ ఉంటుంది. వాల్యూ యాడెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తాము. మెంటోర్షిప్ ఆన్ డైలీ బేసిస్ ఉంటుంది. దీంతో పాటు టెర్మినాలజీస్, ఎవరికైతే టెర్మినాలజీస్ అర్థం అవ్వవో టెర్మినాలజీ క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇన్ని ప్రోగ్రామ్స్ అండ్ క్లాసెస్ ఇవన్నీ మీకు అందుబాటులో తెస్తున్నాము ఈ పర్టికులర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ ద్వారా. సో ఈ పర్టికులర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్లో February 3 నుంచి స్టార్ట్ అవుతుంది. మొదటిగా పేపర్ 3తోని సెక్షన్ 1తో స్టార్ట్ చేస్తాం. మేము ఇండియన్ పాలిటీతోని స్టార్ట్ చేస్తాము. అలా 1, 2, 3, 4, 5 డేస్ మీకు ప్రతిరోజు డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ పెట్టి 6th చదువుకోవడానికి టైం ఇచ్చి 7th సెక్షనల్ టెస్ట్ పెడతాము. అలానే మళ్ళీ సెక్షన్ 2 స్టార్ట్ అవుతుంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ గవర్నెన్స్తో. మళ్ళీ 1, 2, 3, 4, 5 ఈ 5 డేస్ మీకు ప్రాపర్గా డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ విత్ కంటెంట్, విత్ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగులో మరియు ఇంగ్లీష్లోనండి, గుర్తుంచుకోండి. తెలుగులో, ఇంగ్లీష్లో, మళ్ళీ గుర్తుంచుకోండి, ఆన్లైన్, ఆఫ్లైన్ 2. మళ్ళీ మీకు రివిజన్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ సెక్షనల్ టెస్ట్ 2 ఉంటుంది. తర్వాత ఎథిక్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ అండ్ నాలెడ్జ్ ఇన్ లా, దీనికి మీకు సపరేట్ క్లాసెస్ కావాలన్నా కూడా ఎథిక్స్ అండ్ లాకి నేనే సపరేట్ క్లాసెస్ చెప్పాను. ఆ యొక్క యాక్సెసిబిలిటీ కూడా మీకు ఇస్తాము, అది ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు మళ్ళీ Day 1, Day 2, Day 3, Day 4, Day 5 ఇలా 5 డేస్ మీకు ప్రాపర్గా ఎథిక్స్ అండ్ లాలో మీకు నిష్ణాతులు అవ్వడానికి నేను చెప్పినటువంటి క్లాసెస్ కూడా మీకు రికార్డెడ్ వీడియోస్ రూపకంగా అందుబాటులో ఉంది. అది కావాలన్నా కూడా మీరు తీసుకోవచ్చు. సో అలా మళ్ళీ రివిజన్ డే ఉంటుంది, సెక్షనల్ టెస్ట్ 3 ఉంటుంది, మళ్ళీ పేపర్ 3 ఫుల్ డే రివిజన్ ఉంటుంది, ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది అన్నమాట. అలా మనము 25th February కల్లా ఒక పేపర్ కంప్లీట్ చేస్తాము. సో దట్ మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో పేపర్ 3 అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ హిస్టరీ అండ్ కల్చర్ పేపర్ 2 సెక్షన్ 1లో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, అలానే Day 1, Day 2, Day 3, Day 4 అండ్ Day 5 ఇలా మీకు అందుబాటులో తెస్తాము. తర్వాత సెక్షనల్ టెస్ట్ రాస్తారు. తర్వాత హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మళ్ళీ 5 డేస్ ఉంటాయి. ఈ మళ్ళీ 5 డేస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీకు సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. తర్వాత మళ్ళీ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. మళ్ళీ ఇవి 5 డేస్ 1, 2, 3
4 and 5 మళ్ళీ రివిజన్ డే ఉంటుంది, సెక్షనల్ టెస్ట్ ఉంటుంది, తర్వాత పేపర్ 2 ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటుంది, మళ్ళా మీకు పేపర్ 2 అయిపోతుంది, ఆల్రెడీ పేపర్ 3 అయిపోయింది, మళ్ళీ మీకు పేపర్ 4 స్టార్ట్ అవుతుంది. ఎకానమీ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా ఒక సెక్షన్ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ దాని తర్వాత ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. అందులో మళ్ళీ మేము ఎకనామిక్ సర్వే మీద ఫోకస్ చేస్తాము, ప్లస్ బడ్జెట్ మీద ఫోకస్ చేస్తాము. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వే మీద ఫోకస్ చేస్తాము, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండ్ బడ్జెట్ మీద ఫోకస్ చేస్తాము. సో ఈ ఆన్సర్స్లో మీరు ఎలా జతపరచాలనేది కూడా మేము ఎక్స్ప్లెనేషన్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. దీంతో పాటు మీకు పేపర్ 4 రివిజన్ జరిగిపోతుంది. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్షన్ 1లో మళ్ళీ డే 1, డే 2, డే 3 ఇలా 3 డేస్కి ఒక సెక్షనల్ టెస్ట్ పెడతాము. మళ్ళీ మీకు సైన్స్ అండ్ సెక్షనల్ 2లో డే 1, డే 2 అండ్ డే 3 ఉంటుంది. 3 డేస్కి మళ్ళీ సెక్షనల్ టెస్ట్ ఉంటుంది. మళ్ళీ సైన్స్ అండ్ టెక్నాలజీలో డే 1, డే 2 దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్ బయోటెక్నాలజీ, డే 3 ఉంటుంది. ఇలా మీకు రివిజన్ టెస్ట్ ఉంటుంది, సెక్షనల్ టెస్ట్ 11 ఉంటుంది. సో పేపర్ 5 రివిజన్ అవుతుంది. అలా మీకు ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి. తర్వాత నేను ముందుగా చెప్పినట్టు మీకు 3 జనరల్ ఎస్సే టెస్టులు ఉంటాయి కదా. మొదటి టెస్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ సోషో పొలిటికల్ ఇష్యూస్, సెకండ్ ఏమో కరెంట్ అఫైర్స్ సోషో పొలిటికల్ ఇష్యూస్ మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఆంధ్రప్రదేశ్, ఇదేమో ఇండియా, ఇదేమో ఆంధ్రప్రదేశ్, ఇదేమో కల్చరల్ హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఇష్యూస్ రిలేటెడ్ టు సివిక్ అవేర్నెస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ 3 ఎస్సే టెస్టులు ఉంటాయి అన్నమాట. సో అలా మీకు మేము మెయిన్స్ టెస్ట్ సిరీస్కి మీకు సాధ్యమైనంతగా మేము హెల్ప్ చేయడానికి మీకు రెడీగా ఉంటాము. మీకు ఎక్స్క్లూజివ్ మెంటర్ని ఇవ్వడం జరుగుతుంది. మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా కూడా మేము అందుబాటులో ఉంటాము. మీకు కంటెంట్ ఇవ్వడం జరుగుతుంది, మీకు మోడల్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. వీక్లీ టెస్ట్ అయిపోయిన తర్వాత 1-to-1 సెషన్ ఉంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ మీకు అందుబాటులో ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మే 3 నుండి మే 9 వరకు ఒక మ్యారథాన్ లాగా జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్కి రెడీ అవ్వండి. గ్రూప్ 1 ఆఫీసర్స్ లాగా ముందుకు రండి. మీరు కనుక ఇంటర్వ్యూ గైడెన్స్, ఇంటర్వ్యూలు క్వాలిఫై అవుతే మాత్రం మళ్ళీ నేను పర్సనల్గా మీకు ఇంటర్వ్యూ గైడెన్స్ ఇవ్వడానికి కూడా మీ ముందు ఉంటాను. సో ఎందుకు ఇంకా ఆలస్యం, మన అమరావతిని కొల్లగొట్టాల్సిందే. మిషన్ అమరావతి పేరు మీద ఈ ఆంధ్రప్రదేశ్లో మనము కొత్త గవర్నమెంట్లో మొదటి గ్రూప్ 1 ఆఫీసర్స్ లాగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. జై హింద్.